సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్ ను కుదిపేయటంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో దేశాన్ని గాడిన పెట్టేందుకు తాత్కాలికంగా ఏర్పడనున్న ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథిగా వ్యవహరించనున్నారు. ఏ విషయాన్ని అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రెస్ సెక్రటరీ జాయినల్ అబెడిన్ ధృవీకరించారు. అధ్యక్షుడు షహబుద్దీన్ నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. నోబెల్ అవార్డు గ్రహీత అయిన ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ ప్రస్తుత వయసు 84 సంవత్సరాలు. పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన అధ్యయనానికి నోబెల్ అవార్డు దక్కింది. పేదలు, ముఖ్యంగా మహిళలకు పూచీకత్తు లేకుండా సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా పేదరికంపై గెలవవచ్చని ఆయన చెప్పారు. గ్రామీణ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. దీంతో 2006లో ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. 150కి పైగా కేసులు ఆయనపై ఉన్నాయి. ఈ కేసుల్లో దోషిగా తెలితే కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడపాల్సుంటుంది. అయితే ఈ ఆరోపణలు అన్నింటినీ ఆయన ఖండిస్తున్నారు. యూనస్ 1940లో చిట్టగాంగ్లో పుట్టారు. యూనస్ ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. స్కాలర్షిప్ పై వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. 1969లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరియర్ మొదలుపెట్టారు. ఇలాంటి పూచీకత్తు లేకుండా పేద ప్రజలకు రుణాలందించే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయడం ఆయనకు ప్రధాన విజయంగా ఉంది. ఇక ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి $2 మిలియన్ పైగా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.